సీజ్ ద షిప్ సీల్ చేసేసి చాలు గెట్ అవుట్ అన్నట్టు. అది బాగుంది. ఆ డైలాగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. అది ట్రెండ్ అవుతుంది, మొత్తం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. అది తప్పు ఉంది కాబట్టి రావద్దు అన్నట్టు. మా 10,000 మంది ఉద్యోగాలు పోతాయి అన్నప్పుడు తప్పు చేసేటప్పుడు గుర్తు రాలేదా 10 మంది ఉద్యోగాలు? కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది? అది మిరాకిల్ బ్రో. ఇప్పటి వరకు ఎవరు తీసుకున్నారు అంటే ఒక యాక్షన్ లైవ్గా తీసుకున్నారు. ప్రతి ఒక్క సిటిజన్ తనకి అప్రిషియేట్స్ అండ్ చాలామంది యూత్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు దానికి. ఎందుకంటే దాంట్లో ఎలాంటి బ్యాడ్ కంటెంట్ అయినా స్మగ్లింగ్ చేయొచ్చు. సపోజ్ వెపన్స్, డ్రగ్స్, ఎనీథింగ్. అది మన సొసైటీకే చాలా ఎఫెక్ట్ పడుతుంది. అలాంటిది సొసైటీకి ప్రొటెక్ట్ చేసినట్టు అది చాలా ప్రొటెక్టివ్గా. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో అధికారులు చాలామంది ఉన్నారు. ఎంతమంది లంచాలు తీసుకున్నారు, ఎంతమంది చేయలేరో తెలియదు మనకి. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు సొసైటీలో ఒక మంచి డెవలప్మెంట్ చేయడానికే కష్టపడుతున్నారు. కాబట్టి ఆ కష్టంతో మనం ఓట్లు వేపించి గెలిపించుకున్నాం. కాబట్టి ఇది ఒక ఫస్ట్ మెసేజ్ అనుకోవచ్చు మన అందరికి. ఒక స్టార్టింగ్ ఇంకా వచ్చే జనరేషన్ కూడా ఒక ఎలాంటి మనకి బ్యాడ్ థింగ్స్ ఉండదు సొసైటీగా అన్నట్టు. ఈ తప్పు ఇప్పుడు ఏదైతే ఈ యాక్షన్ ఏదైతే ఉందో మన క్యాజువల్గా సీల్ ద షిప్ అన్నట్టు, ఈ యాక్షన్ ఎవరైనా తప్పు చేయాలనుకున్న షిప్స్లో వాళ్ళకు ఒక మంచి ఒక ధమ్కి ఇచ్చినట్టు ఇది అంతా అందరికీ. అంత పెద్ద పోర్ట్లో అంత పెద్ద షిప్స్ అట్లా రవాణా జరుగుతున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మన సెక్యూరిటీ ఏం చేస్తుంది, ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తారు, ఏంది కదా? మన జగన్ పరిపాలన అంత ఉండే కాబట్టి ఎంతమంది చేతులు మూటలు మారుతున్నట్టునే తెలియదు బ్రో. చూసే ఉండొచ్చు. ఒకప్పుడు వైజాగ్లోనే ఆంధ్రాలోనే ఎంతో కంటెంట్స్ యూజ్డ్ చాలామంది జనాలు కూడా ఎఫెక్ట్ అయి ఉన్నారు. అలాంటిది ఈ ఎఫెక్ట్ అయితే తగ్గుద్దని అన్నట్టు అనుకుంటున్నాను. మన రీసెంట్లీ ఒక వలిమై మూవీ ఉంది మన అజిత్ మూవీ. ఎట్లుందంటే ఒక డ్రగ్ సొసైటీని మొత్తం అడిగట్టినట్టు ఉంటుంది. జనాలకి డ్రగ్ లేక మొత్తం వాళ్ళు రిహాబిట్ సెంటర్ అవుతున్నట్టు. మేబీ ఇది ఒక చేంజ్ అవ్వచ్చు ఆంధ్ర మొత్తం. ఒక ఎలాంటి డ్రగ్ కంటెంట్ దొరకకుండా ఒక మంచి మెసేజ్, ఒక యూత్ బాగుపడే లక్షణాలు రావచ్చు అందరికీ. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తున్నారంటే అని చెప్తే రావద్దని చెప్పారంట. అవును. ఈ పాయింట్ ఏంటంటే తప్పు ఉంది కాబట్టి రావద్దు అన్నట్టు. మా 10,000 మంది ఉద్యోగాలు పోతాయి అన్నప్పుడు తప్పు చేసేటప్పుడు గుర్తు రాలేదా 10 మంది ఉద్యోగాలు? 10,000 మంది ఉద్యోగాలు అన్నప్పుడు ఇంటికి 2 వేసుకోండి కుటుంబం పరంగా 20,000 మంది. ఇది గుర్తు రాలేదా? మళ్ళీ ఉద్యోగాలు పోతాయి, పెద్ద ఆఫీసర్లు వస్తున్నప్పుడు ఇన్ని రోజులు లంచాలు ఇచ్చి మేనేజ్ చేసినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వచ్చి ఢీ కొట్టేసరికి అందరూ రీబ్యాక్ అయ్యారు. కాబట్టి వాళ్ళకు ఒక గుణపాఠం. మేబీ మై హోప్ పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ అంటే వాళ్ళకు ఒక ధమ్కి ఇచ్చినట్టు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక సోర్స్ ఇస్తారు. న్యాయంగా మళ్ళీ చేయండి అన్నట్టు, జెన్యూన్గా చేయండి, ఇలా ఇలీగల్గా చేయకుండా అన్నట్టు. మేబీ వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అన్నట్టు ఐ హోప్. సో నిన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు అధికారులు సరే రెస్పాండ్ అవ్వలేదు, సరే పట్టించుకోవాలని చెప్పేసి ఆయనే పబ్లిక్ చెప్పారు ప్రెస్ మీట్లో. మరి ఎట్లా చూస్తారు అధికారుల గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఆ పొజిషన్ ఉంది కాబట్టి యాక్షన్ తీసుకుంటే కనుక ఒక భయం ఉంటుంది. అంతెందుకు రీసెంట్లీ మన తెలంగాణలో కూడా జరిగింది. మాదాపూర్లో ఒక బిల్డింగ్ హైడ్రా వచ్చి కూలగొట్టేశారు. దాని రీజన్ ఏంది? అధికారులు తప్పు. కానీ హైడ్రా ఏం చేసింది? ఓనర్ పైన, 2 ఓనర్ల పైన కేసు పెట్టింది. కానీ లాజిక్గా ఎవరి మీద పెట్టాలి? జిహెచ్ఎంసీ కమిషనర్ మీద పెట్టాలి. ఆయనకు తెలియకుండా అంత పెద్ద బిల్డింగ్ లేచిందా? కరెక్టే కదా? అంత తెలియకుండానే బిల్డింగ్ లేచిందా అంత పెద్ద? ఇంకోటి ఏంటంటే ఆయన మీద కేసు ఎందుకు పెట్టాలంటే ఆయనే మీద వీళ్ళ మీద కేసు పెట్టినప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఎన్ని బిల్డింగ్లు కట్టినట్టు. అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని లంచాలు తీసుకొని పర్మిషన్ ఇస్తున్నట్టున్నారు. అక్కడ కూర్చొని అందరూ ఇల్లీగల్కి పర్మిషన్ ఇస్తున్నట్టున్నారు. ఎవరో ఒకళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంది ఇది కాదు బ్రో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద యాక్షన్ తీసుకున్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ తెలంగాణలో కూడా పడే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా అధికారం లంచం తీసుకొని పని చేయాలనుకుంటే భయం ఉంటుంది ఖచ్చితంగా. సో ఫైనల్గా ఈ సీన్ ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ రావడం, ఒక షిప్ సీజ్ చేయడం, ప్రెస్ మీట్ పెట్టడం, అదొక అంటే చెప్తున్నా బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఒక షిప్ని ఇంత లీగల్గా. లైక్ ఇంత పవర్ఫుల్ పర్సన్ వచ్చి ఇంత రైట్స్ ఉంది తను అంటే షిప్స్ని సీల్ చేసే యాక్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ ఇంపాక్ట్ అందరికి ఒక మంచి మెసేజ్ కూడా. అందరూ చాలామంది యూత్ ఎక్సైట్మెంట్ తోటి పవన్ కళ్యాణ్ కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి, చాలా పెద్దవాళ్ళు కూడా దాని మీద లైక్ మెచ్చుకొని ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి పని చేశారు అన్నట్టు యూత్ కూడా అంతే ఉండొచ్చు. సీజ్ ద షిప్ సీల్ చేసేసి చాలు గెట్ అవుట్ అన్నట్టు. అది బాగుంది. ఆ డైలాగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. అది ట్రెండ్ అవుతుంది, మొత్తం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక యాక్షన్ ఉంటుంది అన్నట్టు.